గ్రంథంలో నుంచి దావీదు కీర్తన 23వ అధ్యాయం చదువుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయ్యుందువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటియున్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యము పొగడబడుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనములు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభా నాయన. ఈ ఉదయకాలమందు ప్రభా నాయన ఇప్పటి వరకు పాటలతో నిన్ను స్తుతించే భాగ్యాన్ని మా అందరికి ఇచ్చిన దేవా నీకు వందనములు, స్తోత్రములు ప్రభా నాయన. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడని ప్రభువా, ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడిన దేవా నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ముందున్న సమయమును ప్రభువా మీ చేతులకు అప్పగిస్తూ ఈ చిన్న ప్రార్థన అంగీకరించమని పరిశుద్ధులైన యేసుక్రీస్తు నామములో తండ్రికి సమర్పిస్తున్నాను దేవా. దేవునికి స్తోత్రములు. ఈ సమయంలో మరలా దేవుని వాక్యాన్ని, ఆరాధన మాటల్ని అందించడానికి సహోదరుడు రవీంద్ర బాబు వచ్చి ఆరాధన మాటల్ని తెలియచేస్తారు. మనం చదివినటువంటి 23వ కీర్తన ఒకసారి 23వ కీర్తన ఒకసారి చూద్దాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని భక్తుడైనటువంటి దావీదు తన యొక్క జీవిత అనుభవంలో నుంచి చెప్తున్నటువంటి కీర్తనగా ఈ యొక్క కీర్తనను మనం చూస్తున్నాం. అదేవిధంగా మనం దేవుడు దావీదుకి సహాయం చేసినట్లే మరి తన యొక్క భక్తుల జీవితాల్లో కూడా ఎంతోమంది జీవితాల్లో దేవుడు తన యొక్క కార్యాలు జరిగించినటువంటి విధానం చాలా గొప్పది. కాబట్టి మనం ఈరోజు నాయకుడైన యెఫ్తా అనేటువంటి వ్యక్తి గురించి మనం మాట్లాడుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం మొదటి 6 వచనాలు చదువుకుందాం. న్యాయాధిపతులు 11వ అధ్యాయం మొదటి 6 వచనం చదవనండి ఒకసారి. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమం గల బలాఢ్యుడు. అతడు వేశ్య కుమారుడు. గిలాదు యెఫ్తాను కనెను. గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై యెఫ్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టిన వాడువు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదన్నది. యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి
టోబు దేశంన నివసింపగా అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. కొంతకాలమైన తరువాత అమ్మోనీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయగా అమ్మోనీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేసినందున గిలాదు పెద్దలు టోబు దేశం నుండి యెఫ్తాను రప్పించుటకు పోయి, నీవు వచ్చి మాకు అధిపతివై ఉండుము. అప్పుడు మనము అమ్మోనీయులతో యుద్ధం చేయుదుమని యెఫ్తాతో చెప్పి. చిన్న ప్రార్థన చేసుకున్నాం. దేవ తండ్రి, మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రం తండ్రి. ఈ విధంగా గత పునరుద్ధాన దినం నుంచి దేవ తండ్రి, ఈ యొక్క పునరుద్ధాన దినం వరకు మీరు మాకు తోడుగా ఉండి మా పని పాటల విషయంలో మాకు సహాయం చేసి దేవ తండ్రి, ఈ విధంగా కూడుకొని పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించి దేవ తండ్రి కీర్తనలు చదువుకొని వాక్యాన్ని ధ్యానించుకుంటుండగా మీరే మాతో మాట్లాడమని చిన్న ప్రార్థన మీ పాదాల సన్నిధికి చేర్చుకోమని క్రీస్తు పెట్టి అడుగుడు వేడుకుంటున్నాను తండ్రి. మనం చదువుకున్నటువంటి న్యాయాధిపతుల గ్రంథంలో యెఫ్తా గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. యెఫ్తా గురించి ఏమని రాయబడిందంటే అతడు బలాఢ్యుడు, పరాక్రమశాలి అని రాయబడింది. అదేవిధంగా తాను పుట్టి పెరిగి పెద్దవాడైనప్పుడు తన యొక్క జీవితంలో ఎలాంటి పరిస్థితులు గుండా అతడు వెళ్ళాడు, అతను ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొని తన యొక్క జీవితంలో అతను ఒక నాయకుడిగా ఎదిగాడు అనేటువంటి విషయం గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. అయితే యెఫ్తా యవన ప్రాయానికి వచ్చినప్పుడు తన తోటి సహోదరులు అతన్ని హేళన చేసేవారుగా లేదంటే అతన్ని నిందించేవారుగా ఉన్నప్పుడు యెఫ్తా వారి మీద ఎదురు తిరిగినట్టుగా కానీ వారిని ప్రతివాదన చేసినట్టుగా కానీ మనం గమనించలేదు. నిజానికి మనం ఎవరితోనైనా వాదించినప్పుడు మనం ఒకవేళ అనుకుందాం, మనం బలవంతులుగా లేదంటే పరాక్రమశాలులుగా ఉన్నట్లయితే మనం మన తోటి వారు మనల్ని నిందిస్తున్నప్పుడు లేదంటే మనల్ని హేళన చేస్తున్నప్పుడు మన యొక్క ప్రవర్తన ఎలా ఉండిద్దని మనం ఆలోచించుకున్నట్లయితే మనం బలవంతులుగా కానీ మనం పరాక్రమశాలులుగా ఉన్నప్పుడు మన తోటి వాళ్ళు మనల్ని నిందిస్తున్నప్పుడు లేదంటే మనల్ని హేళన చేస్తున్నప్పుడు మనం బలవంతులుగా కానీ పరాక్రమశాలులుగా కానీ ఉన్నప్పుడు వాళ్ళని ఎదురు తిరగటానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ యెఫ్తా అనేటువంటి వ్యక్తిని మనం చూసినప్పుడు యెఫ్తా తన సొంత సహోదరులు అతన్ని నిందిస్తున్నప్పుడు, అతన్ని హేళన చేస్తున్నప్పుడు అతను తన యొక్క జీవితంలో తన సహోదరుల మీద ఎదురు తిరిగేవాడుగా లేదంటే వారి మీద ప్రతివాదన చేసేవాడుగా లేనటువంటి విధానాన్ని మనం గమనిస్తాం. అయితే అతను ఆ విధంగా ఎందుకు తన యొక్క జీవితంలో ఉన్నాడు అని మనం ఆలోచించినట్లయితే ఇక్కడ మొదటి వచనంలో అతని తల్లి గురించి ఏమని రాయబడిందంటే అతని తల్లి ఒక వేశ్యగా ఇక్కడ చెప్పబడుతూ ఉంది. కాబట్టి అతడు తన జీవితంలో మరి తన యొక్క తల్లిని బట్టి అతని తల్లి ఏమని రాయబడిందంటే అతని తల్లి వేశ్య అని రాయబడింది. కాబట్టి యెఫ్తా యొక్క తల్లి వేశ్యగా ఉన్నటువంటి విధానాన్ని బట్టి యెఫ్తా తన యొక్క జీవితంలో మరి సమాజంలో మరి తృణీకరింపబడేవాడుగా లేదంటే హేళన చేయబడేవాడుగా ఉన్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి యెఫ్తా యొక్క తల్లి తన యొక్క యవన జీవితంలో ఉన్నప్పుడు ఆమె తన యొక్క యవనేచ్ఛలను బట్టి కానీ లేదంటే ఆమె తన యొక్క పరిస్థితులు బట్టి ఆమె ఏ విధంగా తన యొక్క జీవితంలో
ఉండి ఉండొచ్చో మనకైతే తెలియదు కానీ ఆ యొక్క ప్రభావం ఎవరి మీద ఉందని మనం గమనించినట్లయితే తన యొక్క తల్లి తన యొక్క యవనస్తురాలుగా ఉన్నప్పుడు ఆమె బాధ్యత లేనటువంటి బాధ్యత రహితంగా ఉన్నటువంటి జీవితాన్ని బట్టి ఆ యొక్క జీవితం యొక్క ఆ యొక్క తల్లి యొక్క ప్రభావం అతని కుమారుడైనటువంటి యెఫ్తా మీద ఉన్నట్లుగా మనం చూడగలం. కాబట్టి తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మనం మన మన జీవితాల్లో లేదంటే యవన ప్రాయంలో ఉన్నప్పుడు మనం సరియైన బాధ్యత లేదంటే సరియైన అవగాహన లేకోకుండా మనం మన జీవితాల్లో సరైన విధానం లేనప్పుడు మన యొక్క ప్రభావం అనేది ఎవరి మీద పడుతుందని మనం ఆలోచించినప్పుడు మన యొక్క ఆ ప్రభావం మన పిల్లల మీద పడుతుందని మనం గ్రహించాలి. అదేవిధంగా యెఫ్తా తల్లిని బట్టి కూడా యెఫ్తాకి సమాజంలో సమాజంలో తృణీకరించబడే విధానం కానీ, అతన్ని హేళన చేసే విధానం కానీ మనం గమనించినప్పుడు యెఫ్తా తన యొక్క తల్లిని బట్టి నిందించబడేవాడుగా, హేళన చేయబడేవాడుగా ఉన్నట్లుగా మనం చూడగలం. అయితే అదే విధంగా మనం సమాజంలో ఇటువంటి పరిస్థితుల గుండా వెళ్ళే వారిని కూడా మనం గమనించినప్పుడు యెఫ్తా మరి ఏ విధంగా దేవుని సహాయంతో మరి ఒక నాయకుడిగా ఎదిగాడు అని మనం ఆలోచించినప్పుడు మరి యెఫ్తా అయితే తన యొక్క తల్లిని బట్టి సమాజంలో అతనికి ఏర్పడ్డటువంటి తృణీకారాన్ని లేదంటే హేళనను అతను మరి దేవుడి సహాయంతో ఏ విధంగా ఎదిగాడు అని ఆలోచించినప్పుడు సహజంగా మనం లోకంలో చూసుకున్నప్పుడు చాలామంది తమ యొక్క తల్లిదండ్రులు సరైన జీవిత విధానం లేనటువంటి తల్లిదండ్రుల పిల్లల విషయంలో మనం గమనించినప్పుడు వారి యొక్క పిల్లలు ఏ విధంగా సమాజంలో ఏ విధంగా ఉంటారో మనం చాలా మందిని గమనించగలం. ఆ యొక్క ఆ పరిస్థితి వాళ్ళకి ఎందుకు కలిగిందని మనం ఆలోచించినప్పుడు వారి యొక్క తల్లిదండ్రులు తమ యొక్క యవ్వన ప్రాయంలో జీవితంలో సరి అయినటువంటి జీవిత విధానం కలిగి లేనప్పుడు ఆ ప్రభావం పిల్లల మీద పడుతున్నప్పుడు పిల్లలు తమ యొక్క జీవితంలో యవ్వన ప్రాయానికి వచ్చి లోకంలో తాము మంచి చెడు గ్రహించగలిగే స్థాయికి వచ్చినప్పుడు లోకం వాళ్ళని నిందిస్తున్నప్పుడు లేదంటే తృణీకరిస్తున్నప్పుడు సహజంగా మనం లోకంలో చూసుకున్నట్టయితే చాలామంది కృంగిపోయేవారుగా లేదంటే లోకంలో ఎంతో ఒంటరితనానికి గురయ్యేవారుగా సహజంగా మనం చూస్తూ ఉంటాం. మన చుట్టుపక్కల వాళ్ళు కూడా మనం కొంతమందిని చూడగలం. తల్లిదండ్రులుగా తమ యొక్క జీవితాల్లో పిల్లలకి సరైనటువంటి గౌరవం, సరైనటువంటి విధానం కలిగించలేనటువంటి తల్లిదండ్రుల యొక్క పిల్లలు సమాజంలో తృణీకరించబడేవారుగా ఉంటారు కాబట్టి వారు ఆ పరిస్థితుల్లో గుండా వెళ్తున్నప్పుడు ఎంతోమంది వెనకబడేవారుగా లేదంటే తమ యొక్క జీవితాలు అర్ధాంతరంగా ముగించుకున్న వారుగా సహితము ఉన్నట్లుగా మనం చూస్తాం. కానీ యెఫ్తా అయితే తన యొక్క తల్లిని బట్టి అతడు సమాజంలో ఎదుర్కొన్నటువంటి పరిస్థితులను బట్టి అతడు ఒంటరితనాన్ని కానీ లేదంటే మరి అతను ఎలాంటి ఆలోచనలో ఉన్నాడో మనకైతే తెలియదు కానీ అతడు ఒక నాయకుడిగా ఎలాగా ఎదిగాడని మనం ఆలోచించినట్లయితే అతడు దేవుడి సహాయంతో తన యొక్క పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు అతడు ఒక నాయకుడిగా ఎదిగినటువంటి విధానం చాలా గొప్పది. అతడు మరి సమాజంలో మరి చిన్నచూపు చూడబడుతున్నప్పుడు అతడు మనుషుల వైపు చూడలేదు కానీ అతడు దేవుడి వైపు చూసి తన యొక్క జీవితాన్ని దేవుడి వైపు అతడు దేవునికి తన యొక్క జీవితాన్ని వివరించుకొని అతడు దేవుడి సహాయంతో ఒక నాయకుడిగా ఎదిగినటువంటి విధానం చాలా గొప్పది. కాబట్టి యెఫ్తా తన యొక్క జీవితంలో ఏర్పడినటువంటి లోటుపాట్ల విషయంలో అతడు వెనకజారేవాడుగా లేదంటే కృంగిపోయేవాడుగా ఉండకోకుండా ఒక నాయకుడిగా ఎదిగినటువంటి విధానం చాలా గొప్పది. కాబట్టి మనం కూడా మన జీవితంలో కృంగిపోయే విషయాలు కానీ లేదంటే వెనకజారిపోయే విషయాలు మన జీవితాల్లో వ్యక్తిగతంగా ఎన్నో ఉండొచ్చు.
కానీ మనం మనుషుల వైపు చూసేవారుగా కాకుండా దేవుడి వైపు చూసేవారుగా ఉన్నట్లయితే యెఫ్తా వలె సమాజంలో ఒకవేళ గుర్తింపు లేని వారుగా లేదంటే తృణీకరించబడే వారుగా ఉన్నప్పటికీ దేవుడి సహాయాన్ని గనక మనం తీసుకున్నట్లయితే దేవుడు ఒక నాయకుడిగా కానీ లేదంటే ఏదైనా మనల్ని పైకి తీసుకొచ్చేవాడుగా దేవుడు ఉండగలడు. కాబట్టి యెఫ్తా కూడా తన యొక్క జీవితంలో మరి యొక్క తన తల్లి చేసినటువంటి విధానాన్ని బట్టి గాని, లేదంటే సమాజంలో మరి ప్రజలు అతన్ని నిందిస్తున్నప్పుడు మరి తన తల్లిని అతను మనకు చదువుకున్న వచనాల్లో మరి యెఫ్తా తన యొక్క తల్లిని ఎక్కడా నిందించినట్టుగా గాని, మరి తన తల్లిని ఆహ్, ఎదిరించినట్టుగా గాని చూడలేదు. అదే విధంగా సమాజంలో కూడా అతడు మరి అతన్ని హేళన చేస్తున్నప్పుడు లేదంటే తృణీకరిస్తున్నప్పుడు యెఫ్తా తన యొక్క జీవితంలో మరి ఎవరి మీద ఎదురు తిరిగినట్టుగా మనం గమనించం కానీ, అతడు ఒక నాయకుడిగా ఎదిగాడంటే కేవలం దేవుడిని బట్టే అతడు ఒక నాయకుడిగా ఎదగగలిగాడు. కాబట్టి యెఫ్తా వలె మనం కూడా మన యొక్క పరిస్థితుల్లో గూడా ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ మరియు లోకంలో ఎలాంటి మరి విలువ లేనటువంటి పరిస్థితులు ఏర్పడినప్పటికీ మనం కూడా యెఫ్తా వలె మనం మన జీవితాల్లో దేవుణ్ణి ఆధారం చేసుకున్నప్పుడు యెఫ్తా వలె ఒక నాయకులుగా గాని, లేదంటే మంచి వ్యక్తులుగా గుర్తింపు కలిగినటువంటి వ్యక్తులుగా ఎలా మారగలం అంటే దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు, లేదంటే దేవుణ్ణి ఆశ్రయించగలిగినప్పుడు మాత్రమే యెఫ్తా వలె మనం కూడా మన జీవితాల్లో పైకి రావటానికి కానీ, లేదంటే గొప్ప నాయకులుగా ఎదగటానికి కానీ అవకాశం ఉంటుంది. నేను మరి ఫోన్‌లో చూస్తున్నప్పుడు 'సతీష్ కుమార్' గారి ఆయన సేవా అనుభవం నుంచి ఆయన చెప్తున్నప్పుడు నేను విన్నాను. ఆయన సేవ ప్రారంభించిన కొత్తలో మరి ఆయనకి తినటానికి గూడా సరిగ్గా గడిచేది కాదని ఆయన తన యొక్క సేవ మొదటి అనుభవాల్లో చెప్తున్నప్పుడు, మరి అన్నం కూరలు గూడా సరిగ్గా వండుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన అన్నం కూరలు వండుకుందాం కదా అని అనుకున్నప్పుడు పొయ్యి మంటేసుకోవడానికి అగ్గిపెట్టె లేనప్పుడు కొట్టుకాడికెళ్ళి అగ్గిపెట్టె కొనుక్కోడానికి కొట్టుకాడికెళ్ళినప్పుడు ఆయన అగ్గిపెట్టె ఎంతండి అంటే పావలా అన్నాడంట. మరి ఈయన దగ్గర ఎంతుందంటే 15 పైసలున్నాయంట. అంటే అగ్గిపెట్టె కూడా కొనుక్కోలేని పరిస్థితుల్లో ఆయన ఉన్నప్పుడు తన యొక్క సేవ యొక్క అనుభవాన్ని వివరిస్తున్నప్పుడు చాలా కష్టాలు గుండా వచ్చినటువంటి విధానాన్ని వివరిస్తున్నప్పుడు నాకు అనిపించింది. చాలామందికి అనుకుంటారు 'సతీష్ కుమార్' గారు కొన్ని లక్షల మంది సంఘ సభ్యుల్ని కలిగున్నాడని. సుమారు ఆయన సంఘంలోని సభ్యుల సంఖ్య దాదాపు 4,00,000 వరకు ఉంటుందంట. 4,00,000 అంటే వారానికొచ్చి మనిషికి వచ్చి రూ. 10 ఏసిన ఆయన యొక్క నెలకొచ్చి దాదాపు ఆయన ఆదాయం ఎంతుండొచ్చంటే 120,00,000 వరకు ఉండొచ్చు. 4,00,000 మంది రూ. 10 చొప్పున వేసిన నెలకొచ్చి దాదాపు రూ. 120,00,000 దాదాపు సంఘస్థుల మీద ఆయనకు రావచ్చు. కానీ ఆయన సేవా ప్రారంభ విషయంలో ఆయన తన అనుభవాన్ని తెలియజేస్తూ కనీసం అన్నం కూరలు కూడా సరిగ్గా వండుకోలేని పరిస్థితి, లేదంటే కొట్టుకాడికెళ్ళి ఒక అగ్గిపెట్టె కూడా కొనుక్కోలేని పరిస్థితి ఉన్నప్పుడు దేవుడు ఆయన్ని ఆశీర్వదించే విధానం ఆయన చెబుతున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అదే విధంగా మనం కూడా ఎన్నో విషయాల్లో మరి మనం ఏ విధంగా ఉన్నామో, లేదంటే మన జీవిత విధానం ఏమైనదో మనకు మనంగా తెలుసు. కాబట్టి మనం కూడా మరి ఏదైనా విషయంలో లోకానుసారంగా గాని, లేదంటే ఆత్మీయంగా గాని మనం మన జీవితాల్లో ఎదగాలనుకున్నప్పుడు మనం మనం కూడా దేవుడిని ఆధారం చేసుకున్నప్పుడు అది లోకానుసారమైన విషయమే కానివ్వండి, లేదంటే ఆత్మానుసారమైన విషయమైనా కేవలం దేవుడిని ఆధారం చేసుకున్నప్పుడు, లేదంటే దేవుడి మీద ఆధారపడి పూర్తిగా ఆధారపడినప్పుడు మాత్రమే మనం ఏదైనా విషయంలో పైకి రావటానికి అవకాశం ఉందని గ్రహించాలి. అదేవిధంగా లోకంలో మనం ఎవరినో చూసి వెనక జారిపోయేటువంటి విధానం అనేది అది మనకే నష్టాన్ని తీసుకొస్తుంది కానీ, మనం అటువంటి నిరాశాటు పరిస్థితుల్లో మనకు ఎదురైనప్పుడు
మనం దేవుని ఆధారం చేసుకున్నప్పుడు దేవుడు మనల్ని పైకి తీసుకొచ్చేవాడుగా, యెఫ్తా వలె తన కుటుంబ పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ యెఫ్తా దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు అతన్ని ఒక జనాంగానికి ఒక నాయకుడిగా మార్చిన విధానాన్ని మనం చూసాము. కాబట్టి మనం కూడా మన యొక్క జీవితాల్లో దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు కూడా మనల్ని ఏదైనా సరే సహాయం చేయటానికి మరి ఆయన సిద్ధ మనసు కలవాడు కాబట్టి మనం కూడా మనం దేవుని మీద ఆధారపడి మరి మంచి వ్యక్తులుగా లేదంటే గొప్ప వ్యక్తులుగా మారటానికి అవకాశం ఉంది కాబట్టి ఈ చిన్న మాటల ద్వారా దేవుడు మనల్ని దీవించును గాక.